ప్రభు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని ఉచితమైన కృపను బట్టి ఈ దినమందు మీతో మాట్లాడటానికి దేవుడు ఇచ్చిన ఈ మహాభాగ్యంను బట్టి దేవాది దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినమందు క్రైస్తవ లోకమంతా కూడా భయాందోళనతో సేవ చేయుటకు అనేక అభ్యంతరాలను ఎదుర్కొనుచూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవ లోకానికి, మరి ముఖ్యంగా మన భారతదేశమునందు దేవుని సువార్తను ఆటంకపరచుటకు అపవాదుడు ప్రయత్నములను ఎదురించుటకు ధైర్యము కలిగిన వారముగా భయము లేని క్రైస్తవ్యంలో సాగవలసిన ఘడియలు వచ్చి ఉన్నాయి. ఈ సంగతులను ప్రభువారు ఉండగానే శిష్యులను సిద్ధపాటు చేసిన రీతిని మీకు ఈ దినమందు బయలుపరచాలని ఆశపడుతూ ఉన్నాను. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 40వ వచనాన్ని చూసినప్పుడు, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారు అని వారితో చెప్పాను. మీరెందుకు భయపడుచున్నారు? గలిలయ సముద్రంలో ప్రయాణిస్తూ తుఫాను ఎదుర్కొన్న శిష్యులను ఉద్దేశించి యేసు అడిగిన ఈ ప్రశ్న ఒకంత విచిత్రముగా అనిపించవచ్చు. వారికి ఎదురైనటువంటి ఆ తుఫాను వాస్తవమైనదే, ప్రాణాపాయకరమైనది. అలాంటి పరిస్థితుల్లో భయపడటం అసహజమే కాదు, అసహజమే. అయినప్పటికీ ప్రభువు ఆ ప్రశ్న అడిగాడు అంటే దాని అర్థం ఏమిటి? భయం గొల్పే పరిస్థితులలో కూడా యేసు శిష్యులు భయపడవలసిన అవసరం లేదని యేసు అడిగిన ఈ ప్రశ్న సూచిస్తూ ఉంది. మనం ఈ సంగతిని మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు కూడా మనము చూసినట్లయితే అక్కడ ఈ సంగతులను సవివరంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చారు. చదువుకుందాం. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. యేసు ప్రభుల వారు సర్వశక్తిమంతుడైన వాడు. ఆయన తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో సశరీరుడుగా భూలోకమునకు తన పరిధిని మార్చుకుని ఆయన రక్తమాంసములు గలవాడై మనుషుల మీద మనకు కనబడటానికి వచ్చి ఉన్నాడు. ఆ వచనములు చూసినప్పుడు దేవదూతలు ఆయనను చూసెను అని ఉంటుంది. అంటే ఆయన మహిమను దేవదూతలు కూడా చూడలేని స్థితి నుండి ఆయనను స్వయముగా చూడటానికి దేవుడు కృప చూపించారు. యోహాను సువార్తలో మనం 13వ అధ్యాయంలో చూసినప్పుడు ఫిలిప్పుతో మాట్లాడుతూ ఉంటాడు, మీరు ఎంతకాలము నన్ను చూసి కూడా తండ్రిని చూడగోరుచున్నారు? నన్ను చూచుచున్నారే, నన్ను చూసిన వారు నా తండ్రిని చూస్తున్నారు కదా. ఆయన అంత వివరణగా చెప్పినప్పటికీ కూడా మేము తండ్రిని చూడాలని ఈ దినాలలో కూడా అనేక మంది వాదనలు చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఈ సంగతిని మనం చూడగలం. 25వ వచనంలో, అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. మనము విశ్వాసంలో బలహీనులుగా ఉంటూ ఉన్నాం. మార్టిన్ లూథర్ గారు 16వ శతాబ్దంలో
విశ్వాసమును బట్టే ఆ రోమన్ క్యాథలిక్ వారిలో ఉన్నటువంటి అనేక అవలక్షణాలను ఎదిరించాడు. ప్రొటెస్టెంట్స్గా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో పరిశుద్ధ గ్రంథాన్ని ప్రజలందరికీ అందించగలిగారు ఆయన చేసిన పోరాటం ద్వారా. లేకుంటే మన మధ్యన మన చేతిలో ఈ పరిశుద్ధ గ్రంథము ఉండేది కాదు. భారతదేశానికి విలియం కేరీ గారు వచ్చి 40 భాషలు నేర్చుకుని ఈ సువార్తను భారతదేశంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల భాషలు నేర్చుకుని మనకు అందించి ఉండకపోతే తెలుగు రాష్ట్రాలలో ఈ సువార్త కూడా రక్షణ సువార్త మనకు ఉండేది కాదు. కనుక నేను ఈ దినమందు మీకు మనవి చేస్తూ ఉన్నాను, భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన 4 సంగతులు మీకు ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తాను. ఆయన వాగ్దానము, రెండవది ఆయన సన్నిధి, మూడవది ఆయన ప్రణాళిక, నాలుగవది ఆయన శక్తి. ఆయన వాగ్దానము ఏమిటి అని ఆలోచన చేస్తే 35వ వచనములో, మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 35వ వచనం అంటాడు, ఆ దినమందే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా. అద్దరికి పోదుమని యేసు తన శిష్యులతో స్వయముగా చెప్పిన మాట కనిపిస్తూ ఉంది. అది కేవలము ప్రయాణ ప్రణాళిక మాత్రమే కాదు, కానీ అది ఆయన వారికి ఇచ్చిన అభయము. ఆయన నోట నుండి వచ్చే మాట తప్పక నెరవేరు తీరుతుంది. పాత నిబంధన కాలంలో యెషయా భక్తుడు 55వ అధ్యాయంలో 10-11 వచనాలు చూసినప్పుడు, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను. ఆయన మాట మాత్రం సెలవిస్తే ఆశ్చర్యకార్యములు, స్వస్థత కార్యములు, అద్భుత కార్యములు జరిగించినటువంటి ఆయనను కలిగి ఉన్నటువంటి ఆ శిష్యులలో ఎంత భయము కలిగింది. ఈరోజు క్రైస్తవులమైన మనము కూడా అపవాదుడు మనలను భయపెడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో యోహాను గారు పరిశుద్ధాత్మ ఆవేశముతో చెబుతున్నారు, భయపడువారు ఎక్కడికి చేరలేరు, పరలోకానికి వెళ్ళలేరు. క్రైస్తవ జనాంగమా, ధైర్యము కలిగి, ఎందుకనగా మనము ప్రకటించుచున్న సువార్త సర్వశక్తి కలిగిన దేవుని సువార్త. ఇది రక్షణ సువార్త, జీవపు సువార్త. మానవులు నశింపకుండా పరలోకానికి నడిపింపబడాలని అందరి కొరకు, ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికో ఆయన ప్రకటించడానికి రాలేదు. మానవ జాతి అంతటికి, ప్రపంచంలో ఉన్న మానవ కోటికి ఆయన ఈ రక్షణ ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 35వ వచనము చూస్తే, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రము గతింపవు అని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆయన మాటలు గతింపవు. ఆకాశము భూమి గతించిపోవచ్చేమో, కానీ ఆయన ఏ మాట అయితే చెప్పారో ఆ మాట మనెడల నెరవేర్చబడుతుంది. కనుక మీ జీవిత పరిస్థితిలో దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని విశ్వసించండి. అది తప్పక మిమ్మల్ని అద్దరికి చేర్చును. హల్లెలూయా. మనము ఒక సమస్యలో ఉన్నప్పుడు ఆయన వాగ్దానము ద్వారా అద్దరికి చేరటం అంటే గమ్యము, చేరవలసినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి గమ్యానికి చేర్చగలిగే వాగ్దానము ఆయన ఇచ్చాడు. నీకు నాకు కూడా ఆయన వాగ్దానము ద్వారా మన సమస్యలు, ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఇంటిలో నీ బిడ్డల విషయాల్లో కానీ, నీ భార్య లేక నీ భర్త విషయాల్లో కానీ ఏ సమస్య వచ్చినా నీ వల్ల కాని దానిని ఆయన ఇచ్చే వాగ్దానం ద్వారా, ఆయన మాట ద్వారా నీవు దానిని జయించి అద్దరికి చేరగలవు. రెండవది చూసినట్లయితే ఆయన సన్నిధి. ఈ సందర్భంలో యేసు కూడా తన శిష్యులతో పాటు ఎక్కడున్నాడు?
ఆ చిన్న దోణిలో ఉన్నాడు. వారితో ఎవరున్నారు? సర్వశక్తి కలిగినటువంటి కుమారుడు ఆయన ఉన్నాడు. ఉంటే వారు భయపడవలసిన పని ఏముంది కదండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 36 నుండి 37 వరకు, ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులను అప్పుడు పెద్ద తుఫాను తీసుకుని వచ్చారు. అప్పుడు పెద్ద తుఫాను రేగి అలలు ఆయన ఉన్న దోణి మీద కొట్టినందున దోణి నిండిపోయాను. కానీ శిష్యులు తమ భయములో ఆ వాస్తవాన్ని మర్చిపోయి, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు చాలామంది మేము క్రైస్తవులను పేరు పెట్టుకుంటున్నాం, లేకపోతే క్రైస్తవులను చెప్పుకుంటున్నాం. ఏదైనా కష్టం వచ్చేసరికి లోకంలో ఆకర్షణలు, సాతానుడు మనలను తన ఆకర్షణ ద్వారా మన బిడ్డలను ఆకర్షించి ఈరోజు యవ్వన బిడ్డలు చాలామంది యేసుని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. చాలా విచారకరం, దుఃఖకరం. శిష్యులు ఆ సర్వశక్తి కలిగిన కుమారుడు వారితో ఉంటే వారు గమనించలేకపోయారు. గమనించండి దేవుని పిల్లరా, మరి ఆయన్ని ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారు? వాళ్ళకైనా మతిమరుపు వచ్చిందా? ఎందుకు వారు భయపడుతున్నారు? దేవుని పిల్లరా, ఆయన శక్తిని మనం కూడా మర్చిపోతూ ఉన్నాం. ఈ మతిమరుపు వల్ల మనకేమొస్తుందండి? భయం వస్తుంది. మనము ప్రభువు యొక్క మహిమను విడిచిపెట్టేస్తూ మతిమరుపుతో ఆయనను మర్చిపోతూ ఉన్నాం. అందుకే నీలో భయం వస్తుంది. భయాన్ని తీసివేయి. ముఖ్యంగా చెబుతూ ఉన్నాడు ఇక్కడ, మీ జీవిత కష్టాలలో మీరెన్నడూ ఒంటరి వారు కాదు. ఆయన పేరే ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడు. అన్ని పరిస్థితుల్లోనూ కూడా ఆయన తోడుగా ఉంటాడు. మనమైతే కొన్ని పరిస్థితుల్లో మనం మిత్రులకి సహాయం చేస్తాం, కొన్ని పరిస్థితుల్లో మనం వెళ్ళమండి. కానీ ఆయన అన్ని పరిస్థితులలో నీతో నాతో ఉంటానంటున్నాడు. కీర్తనకారుడు 23వ సంకీర్తనలో 4వ వచనాన్ని చూస్తే, కడాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డికరయు నీ దండమును నన్ను ఆదరించును. అన్ని విషయాలలో ఆయన నీకు నాకు కూడా తోడుగా ఉంటానంటున్నాడు. కనుక యెషయా భక్తుడు కూడా 41వ అధ్యాయంలో 9-10 వచనాలు చూసినప్పుడు, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందునని యెషయాను ధైర్యపరుస్తున్నాడు. అక్కడ ఇశ్రాయేలీయులు ఈయనను అంగీకరింపక ఆయన మాటకు లోబడని వారికి ఉన్నప్పుడు ఆయన ఈ వాగ్దానాన్ని ఆయనకి ఇస్తున్నాడు. ఆయన సన్నిధిని ఆయనకి బయలుపరుస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఉన్న నీవు నేను కూడా ధైర్యం కలిగి ఆయన సువార్తను ప్రకటించడానికి ముందుకు సాగుదాం. దేవుని పిల్లల 3వ విషయాన్ని చూసినట్లయితే ఆయన ప్రణాళిక మనం చూస్తూ ఉన్నాం. ఆ సముద్ర ప్రయాణంలో తుఫాను రేగడం ప్రభువుకు తెలియకుండా జరిగిందంటారా? ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను అని కీర్తనకారుడు 107వ సంకీర్తనలో 24వ వచనంలో, యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన ఈ యొక్క తుఫాను పుట్టెను అంటే ఆయా పరిస్థితుల గుండా ప్రయాణింపజేస్తూ తనను నమ్మిన వారి విశ్వాసాన్ని గురిని పరీక్షించి వారిని భక్తిలో రాటుదేల్చడం ప్రభు యొక్క విధానం. హల్లెలూయా. యోహాను సువార్త 6:6లో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగియుండి అతన్ని శోధించుటకు అలాగడిగెను. ఆయన మనల్ని ఒక్కొక్కసారి ప్రశ్నించినప్పుడు, లేక మనకి సమస్య వచ్చినప్పుడు ఆయన మనల్ని పరీక్షిస్తూ ఉన్నారు. ఆయన మనకు పరిష్కారం ఇస్తాడు అని మనము నమ్మాలి. కనుక మీ జీవితంలో సంభవించే పరిస్థితులను తన ప్రణాళిక చొప్పున ప్రభువే అనుమతిస్తూ ఉన్నాడని, వీటిని చివరికి మీకు ప్రయోజనకరంగా మారుస్తాడని మీరు గుర్తించాలి. దేవుని ప్రియమైన వాళ్ళారా, యోబు జీవితంలో దేవుడు చేసింది ఇదే కదా.
ఆయన దేవునికి ఇష్టడుగా దేవుని మహిమపరిచాడు తప్ప దేవుని ఎక్కడ దూషణ చేయలేదు. కనుక ఈ శిష్యులలో ఈ సంగతిని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుల, మనలను కూడా ప్రభువు పరీక్షిస్తూ ఉంటారు. ఈ శోధనలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? మనము విశ్వాసంలో దిట్టగా ఉండటానికి, బలముగా ఉండటానికి. కనుక మనము ప్రయోజనకరముగా మార్చడానికి మీరు గుర్తిస్తే మీ భయము తొలగిపోతుంది అన్నమాట. ఎట్టి సమస్యనైనా సరే మీరు ఎదురించగలుగుతారు. చివరిగా మనము చూసినప్పుడు 4వ విషయాన్ని చూస్తే ఆయన శక్తి. శిష్యులను భయపెట్టినటువంటి ఆ తుఫానును యేసు గద్దించి నిమ్మలపరిచాడు. 4:39 మనం చూస్తూ ఉన్నాం. 4:39 ఈ విషయాన్ని ఆయన మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వశక్తుడు, ఆయనకు సమస్తము సాధ్యమే. ఎట్టి సమస్యనైనా ఆపగలిగిన వాడు ఈ ప్రపంచంలో మనకున్నవాడు ఆయనే. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యం సెలవిస్తుంది. మనుషులు పైరూపాన్ని చూస్తారు. మనుషులు నీ వల్ల ప్రయోజనం ఉంటేనే నీకు సహాయం చేస్తారు. తిరిగి నీ దగ్గర మేలు పొందటానికే నీకు సహాయం చేస్తారు. మన ప్రభువు నీవు నాకేదో చేస్తావని నీకు చేయట్లా. ఆయన నిన్ను ఆ విశ్వాసమును బట్టి ఆయన నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. తమ్ముడు, చెల్లి, గమనించండి. శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటాడు, మీ పరిస్థితులను సునాయాసంగా పరిష్కరించగలిగిన శక్తిమంతుడు ఈయన మీ వద్ద ఉన్నాడు. ఈ సందర్భంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనము మార్కు సువార్త 9వ అధ్యాయము చూసినప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనములో ఈ మాటను మనము చూడగలం. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే దేవుడు అబ్రహామును శోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువు అన్నాడు. ఆ 22వ అధ్యాయము కింద చదివితే వృద్ధాప్యమునందు దేవుడు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చి కుమారుడనిచ్చాడు, ఇస్సాకునిచ్చాడు. ఆ ఇస్సాకుని ప్రభువు అడుగుతున్నాడు, నీ కుమారుడను లేక పుట్టిన నీ కుమారుడను నా కొరకు బలి అర్పణిమ్మన్నాడు. అబ్రహాము ఆలోచన చేయకుండా చిత్తము ప్రభువు అన్నాడు. ఆయన అడిగిన దానిని చేయటానికి తన కుమారుడును కట్టెలను తీసుకుని, సేవకులను తీసుకుని, గాడిద మీద వేసుకుని ఆ యొక్క పర్వతం మీదకి ఆయన వెళ్ళాడు. మోరియా దేశంలో ఒక పర్వతం మీద లేక ఒక కొండ మీద దహన బలిగా అతనికి అర్పించడానికి, ఒక్కడై ఉన్నటువంటి ఇస్సాకును అర్పించడానికి ఇష్టపడ్డాడు. ప్రభు వెంటనే అతనికి ఉన్న విశ్వాసమును బట్టి అబ్రహాం ఆగు, నీ ఒక్కడైన కుమారుడను నాకు ఇచ్చుటకు నీవు వినతీయలేదు కనుక నీ విశ్వాసము గొప్పది అని అక్కడ మరి ఆ పొదలలో ఒక పొట్టేలును మనకి బయలుపరిచారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుగా మనము థియాలజికల్గా చూసినప్పుడు పాప పరిహారార్థ బలిగా అర్పింపబడటానికి పవిత్రమైన, ఏ మచ్చ లేనటువంటి, ఏ బలహీనత లేనటువంటి, పాపము లేనటువంటి పరిశుద్ధుడిగా అక్కడ దేవునికి అర్పింపబడాలి. ఆయన సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకనగా నిన్ను నన్ను కూడా ఆపదల నుండి తప్పించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని ప్రేమైనటువంటి వాళ్ళారా, మరి ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతని శోధించుటకు అలాగు అడిగెను అని మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో గమనించగలం. ఏమిటది? అక్కడ ఏమి జరిగింది ఆలోచన చేస్తే, ఆయన సువార్త చెబుతూ ఉండగా వేల మంది ఆ కొండ మీదకి వచ్చి ఆయన ప్రసంగాలు లేక ఆయన సువార్తను వింటూ ఉండేవారు. అప్పుడు మైకులు లేవు,
5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు పిల్లలు లెక్క వేస్తే ఇంచుమించు 15,000 మంది అక్కడ ఉన్నారేమో. అంతమందికి ఆయన సువార్త ఒకే రీతిగా వినబడేదట. హల్లెలూయా! ఆయన సర్వశక్తిమంతుడు సుమా. అన్ని వేల మందికి ఆయన ఒకే ప్రాంతంలో నిలవబడి మాట్లాడుచుండగా ఆయన స్వరము అందరికీ ఒకే రీతిగా వినపడేదట. ఈరోజు మనం ఎంత మైక్ సిస్టమ్స్ పెట్టుకుని, సౌండ్ సిస్టాలు పెట్టుకుని లక్షలాది రూపాయలు వెచ్చించిన 1,000 మందికి సువార్త చెప్పలేకపోతున్నాం. ప్రియ దేవుని పిల్లారా, ఇక్కడ సువార్త చెప్పిన తరువాత ప్రభు ఏమంటున్నారంటే ఇదిగో ఆ శిష్యులను పిలిచి ఏమి చేయని ఉన్నారో తానే ఎరిగి ఉండి కూడా ఆ శిష్యుని పిలిచి వచ్చిన వీరందరికీ ఏం పెట్టమంటున్నారు? ఆయన శరీర సంబంధమైన ఆహారమును ఏర్పాటు చేయమంటున్నారు. శిష్యులకు చాలా కోపం వచ్చింది. ఏమండి, సమస్తము సాధ్యము చేయగలిగిన సర్వశక్తిమంతుడు అక్కడుండగా వారు ఎందుకు భయపడుతూ ఉన్నారు? అయితే ఎవరి యొద్దన్నా ఆహారం ఉందేమో అని వెళ్ళి ఆ పరిశీలన చేసినప్పుడు ఒక చిన్నవాని చేతిలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉండగా తీసుకువచ్చి ఇవి మాత్రమే ఉన్నాయి అన్నాడు. ఆ చిన్న బిడ్డ కూడా ఆ శిష్యుడు అడిగినప్పుడు ఇచ్చేశాడండి. మన పిల్లలకి మన తల్లిదండ్రులు ఇవ్వటం నేర్పండి. దైవ సేవకులు మీ గృహానికి వచ్చినప్పుడు కానీ, దర్శనానికి ఎవరైనా పెద్దలు బంధువులు వచ్చినప్పుడు బిడ్డలను వారికి గౌరవించటము, వారికి ఇవ్వటం మనము చిన్ననాటి నుండే నేర్పగలగాలి. అప్పుడు వారు పెద్దవారు అయిన తర్వాత ఇవ్వటం నేర్చుకుంటారు. అక్కడ ఆ బాలుడు నా తల్లి నా కొరకు పెట్టిన ఆహారము ఇవ్వాలనే ఆ మనస్సు కలిగింది చూశారు, అది అద్భుతం. ఎందుకనగా ఆ విజ్ఞత కలిగినటువంటి పెద్దవారే చేయరా పని, కానీ బాలుడు ఇవ్వటం గొప్ప విశేషముగా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను. దానిని ప్రభు దగ్గరికి తెచ్చారు. ఇన్ని వేల మందికి పెట్టాలంటే కొన్ని వందల దీనారాలు ఖర్చు పెట్టాలి. కానీ ప్రభు వాటిని ఎత్తి స్తుతించి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించగా వీటిని తీసుకువెళ్ళి వడ్డించమనగా ఇంచుమించు పురుషులు 5,000 మంది భుజించిరి అని కనబడుతుంది. భుజించగా ఇంకా మిగులు, సమృద్ధి మిగులు. యేసుని కలిగి ఉంటే మానవ జీవితంలో సమృద్ధిని చూడగలము, మిగులును చూడగలం. హల్లెలూయా! నా ప్రియ దేవుని పిల్లలారా, నీవు యేసుని కలిగి ఉంటే నీ జీవితంలో ఏ లోటు ఉందో ఆయనకు తెలుసు కనుక నీ లోటును భర్తీ చేయగలడు. ఈరోజు మనము ధ్యానించినటువంటి అంశంలో మనం మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారు అని వారితో చెప్పాను. ఒకవేళ నమ్మిక లేకుండా ఉన్నావా ప్రియ తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుల, ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఆయన వాగ్దానం మనం విన్నాము, ఆయన సన్నిధిని మనం చూసాము, ఆయన ప్రణాళిక ఏమిటో తెలుసుకున్నాము. ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన శక్తిని గురించి ఈ 4 విషయాలను బట్టి నీవు నేను కూడా ప్రభువును కలిగి, క్రీస్తుని కలిగి ఉంటే మన జీవితంలో చూడండి సమృద్ధి కలుగుతుంది, మిగులు కలుగుతుంది. కనుక విశ్వాసమునందు మనం బలపడాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అద్భుత కార్యాలు ఈరోజు సేవకులు మందిరములోనికి వెళ్ళినప్పుడు, మీ కొరకు ప్రార్థించినప్పుడు ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నాడే. యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. మీ బిడ్డలకు కానీ మీకు కానీ అస్వస్థత కలిగినప్పుడు సంఘ పెద్దల వద్దకు వెళ్ళి నూనె రాసి వారి కొరకు ప్రార్థన చేస్తే స్వస్థతను కలిగిస్తూ ఉన్నాడు. యేసు నామములో దెయ్యములను వెలగొడుతూ ఉన్నారు. యేసు నామములో అద్భుత కార్యములు చేస్తూ ఉన్నారు. దేన్ని బట్టి అనగా ఆయన సన్నిధిని మనము కలిగి ఉన్నాము కాబట్టి. మనము గొప్పవారం కాదు. శిష్యులే అక్కడ ప్రభువుని కలిగి ఉండి కూడా భయపడ్డారు. నా ప్రియ సహోదరి, సహోదరులు, మనము భయపడవలసిన పని లేదు. ఆయన రక్షకుడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవనై ఉన్నాను. నా ద్వారా తప్ప
ఎవడను తండ్రి యొద్దకు చేరలేడు. ఈ సువార్త ప్రపంచమంతా తెలుసుకోవాలి, మన సహోదరులకు తెలియపరచాలి. తెలుసు అనుకుంటాం మనం, కానీ వారికి తెలియదు. ఈ రక్షణ మార్గాన్ని మనము తెలియపరుద్దాం. టీవీ ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను సంతోషిస్తూ, ఈ సువార్త ద్వారా మీలో ఉన్న భయాన్ని తీసివేసుకుని సర్వశక్తి కలిగిన ప్రభువుని మీరు ఆధారం చేసుకుని ఆయనను కలిగి సమస్త భయముల నుండి విడుదల కలుగుటకు దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్. పరమతండ్రి పరిశుద్ధుడా, ఈ సమయమునందు నీ ప్రియ కుమారులతో కుమార్తెలతో మాట్లాడి, మానవులము కదా ప్రభువా, అవిశ్వాసంలోనికి పడిపోతూ ఉన్నాము. సాతానుడు మమ్మలను భయపెడుతూ ఉన్నాడు. ఆ భయము నుండి మాకు విడుదల కలిగించారు. నిజమే ప్రభువా, నీవు దోణిలో ఉన్నావు. ఎట్టి తుఫాను మమ్మలను ముంచివేయదు, ప్రమాదము కలిగించదు. ఎందుకనగా సృష్టికర్త అయినటువంటి దేవుడే మాతో ఉండగా మాకేమి భయము? శిష్యులు తెలుసుకోలేకపోయారు, మీరు పరీక్షించారు, వారికి మీ యొక్క శక్తిని తెలియపరిచారు. మేము కూడా ఈ దినమందు ఈ వాక్యము ద్వారా మీ శక్తిని తెలుసుకున్నాము. భయమును వీడి సర్వోన్నతుడైన నిన్ను అనేకులకు ప్రకటించడానికి మీ సహాయమును మాకు దయచేయమని వినిన వర్తమానము ద్వారా మా బిడ్డలను నిండారు దీవించి ఘనత మహిమా ప్రభావాలు పొందుకుంటారని క్రీస్తు నామములు అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనములు.